ప్రసిద్ధ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శివలింగ ధ్వంస ఘటన ప్రాంతాన్ని మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి పరిశీలించారు. దేవాలయ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, దీనిపైన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ భద్రతను బలపరచాలని సూచించారు. నిన్న జరిగినటువంటి ద్రాక్షారామ దక్షిణ కాశీగా త్రిలింగ క్షేత్రంలో ఒకటిగా ఉన్నటువంటి పంచారామాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఈ దేశంలోనే అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నిన్న ఒక దుండగులు వచ్చి కపాలేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక ఈశ్వరుడి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన శివలింగాన్ని అర్జెంటుగా వాళ్ళు శాస్త్రోక్తంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా సాయంత్రానికల్లా ఇంకో వేరే శివలింగాన్ని తెచ్చేసి అక్కడ ప్రతిష్ఠ చేసేసి మమ అనిపించేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? రోజు లక్షలాది మంది భక్తులు వచ్చేటి దర్శనం చేసుకునేటువంటి ఇంత ప్రాధాన్యత కూడినటువంటి శివలింగాన్ని, ఈ శివాలయాన్ని మీరు అర్జెంటుగా ఆగమ శాస్త్రం ప్రజా ఉద్యమం కానీ ప్రజల్లో ఉన్నటువంటి నిరసనలో ఈ ప్రభుత్వం మీద పడకూడదు అనేటువంటి దాన్ని చేతులు కడుక్కోవడం కోసం మమ అని చెప్పేసి సాయంత్రం కల్లా ఇంకో శివలింగాన్ని పట్టుకొచ్చి పెట్టేయటం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే శివలింగాన్ని బద్దలు కొట్టారో ఎక్కడన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా సీజ్ చేయడం అనేటువంటిది దాంట్లో భాగం, ఆ ఇన్వెస్టిగేషన్లో భాగం. ఈవేళ ఇక్కడ శివలింగాన్ని బద్దలు కొట్టినటువంటి పరికరాలు ఏమి, ఆ భాగాలు ఏమి కూడా పోలీసులు సీజ్ చేయకుండా ఎక్కడున్నాయో తెలియకుండా అర్జెంటుగా చేశారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేసామనేటువంటిది ఏదో మమ అనిపించేటువంటి దానికి సంబంధం ఉన్నదో లేదో మనం ఏం చెప్పలేం, కానీ అటువంటి వ్యక్తులు ఒక అతన్ని అరెస్ట్ చేసామని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.